కనిపించని నాలుగో సింహం అంటే ఎరికే కదా, గదే పోలీస్. మరి గది సింహమే కదా, దానికేమైతుందని మనం అంతా అనుకుంటుంటాం కదా. కానీ గా పోలీస్ సింహాలకు కూడా మనందరికి ఉన్నట్టు పరేషాన్లు ఉంటాయి. వాళ్ళకు కూడా మన లెక్కనే తక్లీఫ్లు ఉంటాయి. వాళ్ళు కూడా మనందరి లెక్కనే సమ్మెలు ధర్నాలు చేస్తారు. అంటే ఇప్పుడు కాదు, అక్కెరుంటే. మరి ఇంతకు ఇప్పుడెందుకు అలా ముచ్చట అంటే వాళ్ళంతా ఏదో కావాలని పట్టుబడుతున్నారట. మరి వాళ్ళకేం కావాలి, ఎవరు తన పట్టుబడుతున్నారో అరుచుకుందాం పారి. మన తెలంగాణ పోలీసు వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది మనకు? వాళ్ళకేంద్ర, వాళ్ళకు ముఖ్యమంత్రి సార్ ఉన్నాడు, ఏది కావాలన్నా ఆయన్నే చూసుకుంటాడు. చూడలేమన్నా కొత్త కార్లు కొనిచ్చిండు, కొత్త బండ్లు కొనిచ్చిండు, వాళ్ళని అమెరికా పోలీసు వాళ్ళ లెక్క తయారు చేస్తుండని 101 మాట చెప్పుకుంటాం కదా. కానీ వాళ్ళకు ఎక్కిపోయేటందుకు కార్లు ఇచ్చినా బండ్లు ఇచ్చినా కానీ వాళ్ళు బతికేటందుకు మాత్రం జీతాలు సరిపోతలేవాట. తెలుసా మీకు ఈ సంగతి? ఎవరి నెత్తి మీద చేయి పెట్టినా పైకం వస్తుంది, గాళ్ళకి ఇంకా జీతాలు ఎందుకు అనుకుంటే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అందరు అట్లుండరు కదా భయ్, నియతగా పని చేసుకోవాలనుకుంటే వాళ్ళు కూడా ఉంటారు ఆడాడ. అగో గసంటోళ్ళని ఆదుకోవాలని ఇవాళ వాళ్ళ మంత్రి నాయన నరసింహారెడ్డి సార్ను కలిసిండ్రట పోలీస్ అధికారుల సంఘం వాళ్ళు. సారు, మా జీతాలు జిహెచ్ఎంసీల మోరీలు సాఫ్ చేసేటోళ్ళ కంటే అధ్వానం ఉన్నాయి, జర మా కానిస్టేబుల్ కూడా ఓ 30,000 వచ్చేటాడు చూడాలి. అట్లనే ఇదివరకు ఇవ్వవలసిన పాత బకాయిలు ఇవ్వాలి. బట్టలు కుట్టించుకునేందుకు ఏడాదికి 2,000 ఇస్తున్నారు, అవి సరిపోతలేవు, అందులోకి ఇంకో 6,000 కలిపి ఇయ్యండ్రి. లైఫ్ రిస్క్ ఎలవెన్స్ 15% ఇయ్యండ్రి. అట్లనే పెట్రోల్ ఖర్చు నెలకు 1,000 రూపాయలు ఇయ్యండ్రని చెప్పిండ్రట. ఇక హోంమంత్రి సార్ ఊరుకుంటాడా? అట్లనే చేద్దాం పో అని మన హోంమంత్రి నాయన నరసింహారెడ్డి సార్ అన్నాడట. పోయి ముఖ్యమంత్రి సారు చెప్తా అని కూడా చెప్పిండట. మన పోలీసు వాళ్ళకు కూడా అమెరికా పోలీసు వాళ్ళకి ఇచ్చినట్టు దండిగా జీతాలు ఇస్తే బాగుండు అనుకుంటున్నారు హోంగార్డులు కూడా.